హలో అండి, డిన్నర్ అయిన టాక్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కోడలి పిల్ల బర్త్డే, హ్యాపీ బర్త్డే అనమాట. అయితే హ్యాపీ బర్త్డే మేము ఎలా జరుపుకున్నాము అనేసి మీకు చెప్పడానికండి. అయితే ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో మేము చేసుకున్న చిన్న హ్యాపీ బర్త్డే, ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మిస్ అవ్వద్దండి లైఫ్లో. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు. అందుకని మాకు వచ్చిన ఈ చిన్న అవకాశాన్ని కూడా మేము వదులుకోము. ఎందుకంటే దేవుడిచ్చిన గిఫ్ట్ మన జీవితం కదా. అందుకని మేము ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అందరం కలుసుకోవడానికి ఒక చిన్న అవకాశం. మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని, తక్కువ అండి, చాలా కలవడం తక్కువే, కానీ అప్పుడప్పుడు ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో అప్పుడప్పుడు కలుసుకోవడానికి మాకున్న ఈ చిన్న సమయాన్ని మేము ఇలా వినియోగించాం. మీరు ఎలా వినియోగించారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే కేక్ కటింగ్ అయిపోయిందండి. అందరూ హ్యాపీగా కేక్ కట్ చేసి అందరికీ పెడుతున్నారు. ఎవరు గిఫ్ట్స్ తెచ్చారు, చిన్నపిల్లలు గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా అందరు కేక్ తినిపించేసి ఫస్ట్ పెద్దవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు, అలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఈ చిన్నదాని ఫేస్లో చూడండి గ్లోయింగ్ ఎలా ఉందో. చిన్నపిల్లలందరికీ బర్త్డే అంటే ఇష్టం కదా, చాలా ఇష్టం ఉంటుందండి. నా బర్త్డే వస్తుంది 10 days ముందు నుండి మమ్మీతో చెప్తూ ఉంటారు కదా, మమ్మీ నా హ్యాపీ బర్త్డే, నాకేం తెస్తావు, ఏం గిఫ్ట్ తెస్తావు, ఎలాంటి బట్టలు తెస్తావు అని. అలాగే ఈ చిన్నదానికి కూడా మనసులో అలాంటి ఆలోచనలు ఉన్నాయి. చూడండి ఎలా చూస్తుందో, ఎంత ఎగ్జైటీగా ఫీల్ అవుతుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి మెమొరీస్ మన పిల్లలకి మనం ఇస్తూ ఉండాలండి. నా కోరికైతే అలాగే ఉంటుంది. మనం ఎన్ని మిస్ అయ్యామో, ఏం మిస్ అయ్యామో మన పిల్లల్లో చూసుకోవాలి. వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోవద్దు. ఎందుకంటే రోజులు ఎలా ఉన్నాయి మనకు తెలియదు కదా. ఈ చిన్న మెమరీ మేము ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈమె ఫేస్ అయితే, కీర్తన ఫేస్ చూడండి, చాలా హ్యాపీగా, ఇన్ని చాక్లెట్స్ వచ్చాయి కదా, ఫుల్ హ్యాపీ ఎలా ఉన్నామంటే హ్యాపీగా ఉన్నా అని చెప్తుంది అనమాట. లాస్ట్కి మేమందరం కొంతమంది కూర్చొని భోజనాలు చేసాం, కొద్దిమంది బయటికి వెళ్ళారండి. మగవాళ్ళు ఎప్పుడు మాతో తక్కువగా ఉంటారు. ఉన్న కొద్దిమంది ఆడవాళ్ళం మాత్రం మేము ఇలా హ్యాపీగా కూర్చొని వాళ్ళకందరికీ భోజనాలు అయిపోయాయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.